వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఎప్పుడెప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది, మా భూములు కూడా ఎప్పుడెప్పుడు సస్యశ్యామలం అవుతాయి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్న లక్షల మంది, కోట్ల మంది రైతుల్లో ఆవులరెడ్డి అన్న కూడా ఒకడు. ఇదే వెలుగొండ ప్రాజెక్టు గతంలో ఒక్కసారి 1996 సంవత్సరంలోకి పోతే, ఆ 1996 సంవత్సరంలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి. 1996 సంవత్సరంలో ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు గుర్తుకొచ్చారు. ఈ ప్రాంతం ప్రజలు వెంటనే ఇక్కడికి వచ్చాడు, వచ్చి టెంకాయ కొట్టాడు, శంకుస్థాపన అని చెప్పి అన్నాడు. 1996 ఎంపీ ఎన్నికలు అయిపోయాయి, అంతే. ప్రాజెక్టు గురించి మళ్ళీ మర్చిపోయాడు. 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి టెంకాయ కొట్టిన ఇదే చంద్రబాబు నాయుడు, శంకుస్థాపన చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలలో 1996 సంవత్సరం నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 9 సంవత్సరాల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కేటాయింపులు చేసింది ఎంతో తెలుసా? కేవలం 13.5 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే సంవత్సరానికి కనీసం 1.5 కోట్లు కూడా కేటాయింపు చేయలేదు. అంటే కనీసం జీతాలకు భత్యాలకు కూడా ఇవ్వని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఉట్టిట్టి పుణ్యానా ఆవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ప్రభుత్వాలు అన్నీ కలిపి ఇదే వెలుగొండ ప్రాజెక్టుకు మొత్తంగా 4,500 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తర్వాత ప్రభుత్వాలు 3,000 కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తే ప్రాజెక్టు ఈ స్థాయిలో ఉంది. ఇక మిగిలి ఉన్నది మరో 1,500 కోట్ల రూపాయలు మాత్రం మిగిలి ఉన్న పనులు. ఆ 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 15 లక్షల మందికి తాగునీరు అందిస్తుంది ఈ ప్రాజెక్టు.